దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఎ బ్రదర్ హూ బికేమ్ ప్రొడక్టివ్ ఫర్ ఎ రీజన్. ఇది ఒక తమ్ముడి కథ. చిన్న వయసులోనే నాన్నని కోల్పోయాడు. అప్పటికి వాడికి ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ క్లాస్ అనుకుంటా. ఇంట్లో అమ్మ, ఇద్దరు అక్కలు అంతే. నాన్న ఉన్నప్పుడు ఏం జరుగుతుందో, నాన్న లేనప్పుడు ఎలా ఉంటుందో వాడికి అప్పట్లో అస్సలు అర్థం కాలేదు. మేము చదువు ఆపుకోకూడదని నాన్న చేసేదే మేము కంటిన్యూ చేశాం. ఎందుకంటే ఇంటికి పెద్ద ఆయన, ఇంటికి సంపాదించే ఒక వ్యక్తి చనిపోతే ఆ ఇంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కానీ వాడు కూడా మెల్లిగా పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. చిన్నోడే కానీ మా కోసం తన వంతు సాయం చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు కూడా కొన్నిసార్లు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాడు. ఏ విషయంలోనైనా ప్రొటెక్ట్ చేయాలని చూస్తాడు. బయటి వాళ్ళకి చూస్తే వీడెందుకు ఇంత స్ట్రిక్ట్‌గా ఉంటాడు అనిపించొచ్చు. కానీ నాన్న లేని ఇంట్లో మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా! వాడు అదే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. మా జీవితంలో ఒక పెద్ద సపోర్ట్ లాగా. అయితే ఈ తమ్ముడి స్టోరీ చెప్తున్న అక్క నేనే. అవును, ఇది నా తమ్ముడి స్టోరీ. వాడి జీవితంలో ముగ్గురు ఆడవాళ్ళు ఒక్కటే కోరుకుంటున్నాం. వాడి అమ్మ, ఇద్దరు అక్కలు మాకు వాడి సక్సెస్ చూడాలి. ఎంత స్ట్రగుల్ వచ్చినా, ఎంత సిట్యుయేషన్ ఎదురైనా ఎవ్వరికీ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకరోజు నీ సక్సెసే అందరికీ ఆన్సర్ అవ్వాలి. మేము నీ వెనక ఎప్పుడూ ఉంటాం. కానీ నీ లైఫ్‌లో గెలవాల్సింది మాత్రం నువ్వే. నువ్వు మమ్మల్ని ప్రొటెక్ట్ చేసినట్టే మేమెప్పుడూ నిన్ను ప్రొటెక్ట్ చేస్తాం. హ్యాపీ రక్షాబంధన్ తమ్ముడు. వి లవ్ యూ. ఇది నా తమ్ముడి స్టోరీ.